ఏంటిరా మాధవా? రే లక్ష్మణ, ఎలా ఉన్నావురా? కనపడటం లేదు. ఫిట్ అండ్ పర్ఫెక్ట్. చూసి చాలా రోజులైందిరా. నువ్వు ఈ ఊర్లో ఉండడం లేదని విన్నాను. మా అబ్బాయికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయితే వచ్చానురా. ఇంట్లో ట్రెడ్మిల్ పనిచేయడం లేదని జాగింగ్కి వచ్చాను. నువ్వు రోజూ వస్తావా? అవునరా. పోన్లే, నాకు ఒక కంపెనీ దొరికింది. నేను కూడా రోజూ వస్తాను. ఇంకేంట్రా కబుర్లు? మీ అబ్బాయి గురించి తెలిసి చాలా బాధపడ్డానురా. ఎప్పుడు చూసినా ఎంత గౌరవంగా పలకరించేవాడో. మా పిల్లలకు కూడా మీ సూర్య గురించి చాలాసార్లు చెప్పాను. ఆ ఇంట్లోనే ఉంటున్నారా లేక ఇల్లు మారారా? లేదురా, అదే ఇల్లు. నా కొడుకు కట్టించింది కదరా. ప్రస్తుతానికి మారే ఆలోచన లేదు. ఇంటి విషయంలో మాత్రం మీ అబ్బాయి చాలా మంచి పని చేశాడురా. అప్పట్లో మీ ఇంటి పక్కనే 200 గజాల స్థలం వస్తే వద్దనుకుని వదిలేశాను. అది ఎంత పొరపాటు అయిందో ఈరోజు మార్కెట్ వాల్యూ చూస్తుంటే తెలుస్తుంది. ఆ మార్కెట్ వాల్యూ గురించి నీకెందుకు లేరా? నీ కొడుకు కూతురు బాగానే సెటిల్ అయ్యారు కదా? అయ్యారనుకో. కాకపోతే అప్పట్లో తక్కువకు వచ్చింది తీసుకోలేకపోయానే అని పశ్చాత్తాపం ఉంటుంది కదా. ఆ ఫీలింగ్తో చెప్తున్నాను. మీ ఇల్లున్న ఏరియా సిటీలోనే టాప్ మోస్ట్ ప్లేస్ రా. అప్పుడు మీ అబ్బాయి కొన్న రేటుకి ఇప్పుడు పెరిగిన రేటుకి తేడా కలలో కూడా ఊహించలేం. మీకు ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమిటి? నీ పెన్షన్ డబ్బులేనా? అవునరా. వాటితో పాటు మా కోడలు ఉద్యోగం చేసి ఆ డబ్బులు కూడా మాకే ఇస్తుంది. వాటితోనే తిండికి బట్టకి ఏ లోటు లేకుండా పోతుందిరా. కోడలా? ఆ అమ్మాయి ఇంకా మీతోనే ఉంటుందా? లేదురా, ఈ మధ్యనే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది. ఓ, కట్నం ఏమైనా ఇచ్చావా? నా దగ్గరే ఉందిరా ఇవ్వడానికి. లంకె బిందెల మీద కూర్చుని లక్ష్మీదేవి లేదని బాధపడినట్టు కోట్లు విలువ చేసే భూమి నీ దగ్గర ఉండగా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మార్కెట్ ఇప్పుడే మంచి భూమిలో ఉంది. నువ్వు ఆ ఇంటిని అమ్మదలుచుకుంటే ఇదే కరెక్ట్ టైం. కోట్ల రూపాయల డబ్బు కళ చూడొచ్చు. చచ్చేంత వరకు ఏ కష్టం లేకుండా బ్రతికేయచ్చు. ఏంట్రా, రిటైర్ అయ్యాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావా? అలా అని కాదురా, ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను. ఎప్పుడైనా ఆ ఇల్లు అమ్మే ఆలోచన ఉంటే నాకే ఫస్ట్ చెప్పు. లేదులేరా, అలాంటి ఆలోచన ఎప్పటికీ రాదు. ప్రస్తుతానికి మా పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుతం గురించి కాదు మాధవ, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. కోడలికి పెళ్లి చేశానంటున్నావు. అమ్మితే ఎంతో కొంత వస్తుంది. లాంఛనంగా గౌరవంగా అమ్మాయికి కూడా ఇస్తే చాలా బాగుంటుంది కదా. ఆలోచించు. మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు రా. నేను వెళ్తాను, రేపు కలుద్దాం. సరేరా. హలో, చెప్పరా. మిమ్మల్ని దూరం చేసుకోవడం, మీ అబ్బాయి జ్ఞాపకాలని మర్చిపోవడం నా వల్ల కాదు. నేనెక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. సంధ్య, ఆకాశు కలిసిమెలిసి ఉండాలంటే మేము దూరం అవ్వాలి. ఆకాష్ ఏమంటున్నాడమ్మా? ఏమన్నా సరే అడ్జస్ట్ చేసుకోమని చెప్పి పంపారు కదా, నేను అలా అని ఉన్నాను. ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు. అమ్మా సంధ్య, ఈరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు కనిపించాడమ్మా. వాడితో అలా మాట్లాడుతుంటే మన ఇల్లున్న ఏరియా గురించి చెబుతూ ఇప్పుడు ఈ ఇంటికి మంచి రేటు ఉందంట, అమ్మితే చాలా లాభం వస్తుందని చెప్పాడమ్మా. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాపర్టీ అంటే ప్రాఫిట్ లా కనిపిస్తుంది, అందుకే అలాంటి సలహాలు ఇస్తారు. అది కాదమ్మా, ఆ సలహా నాకు బాగా నచ్చింది. అందుకే ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నాను.
మీరు మాట్లాడేది? ఇల్లు అమ్మడం ఏంటి? అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఉన్న ఇంటిని అమ్ముకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నాన్న? అవసరం కాదమ్మా. కూతుర్లాంటి కోడలికి నేను చెయ్యాల్సిన మర్యాద ఒకటి మిగిలిపోయింది. నీకిష్టం లేకపోయినా మా మాట మీద గౌరవంతో పెళ్లి చేసుకున్నావు. నీ భవిష్యత్తుకి భరోసాగా ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయాను. అందుకే ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు నీకిచ్చి తల్లిదండ్రులుగా మా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాం. మీ సంతోషం కన్నా ఏ సంపద నాకు ఎక్కువ కాదు నాన్న. ఎవరో ఏదో చెప్పారని మీ మనసులోకి ఈ ఆలోచన రావడం నాకు నచ్చలేదు. ఇల్లు అమ్మేస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ప్రతిదానికి ఇలా అడ్డం తిరిగితే ఎలాగమ్మా? ఇల్లు అమ్మేసి మేమేమీ రోడ్డును పడం, లేక వృద్ధాశ్రమంలో చేరం. ఏదో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం కదా. నేను బ్రతికుండగా అది జరగదు. మిమ్మల్ని అద్దె ఇంట్లో చూడాలనా? మీ అబ్బాయి ఇంత ఇల్లు కట్టించింది? లేదమ్మా. సూర్య జాతకం ప్రకారం మీకు 2 కొడుకులు 1 కూతురు పుడతారని, ముగ్గురికి 3 గదులుండాలి, పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోవడానికి మీ గది కూడా పైనే ఉండాలని, ప్రతిసారి పైకెక్కి కిందకు దిగితే మా కాళ్ళు నొప్పులొస్తాయని, మా గది కిందే ఉండాలని, ఎవరైనా చుట్టాలొస్తే గెస్ట్ రూమ్ పక్కనే ఉండాలి, పైగా వాడికి సినిమాలంటే ఇష్టమని పెద్ద హోమ్ థియేటర్ అలా పెంచుకుంటూ పోయి ఎంత విశాలమైన ఇల్లు కట్టించి వాడు మాత్రం 6 అడుగుల స్థలంలోనే అడ్జస్ట్ అయిపోయాడమ్మా. అమ్మా సంధ్య, అబ్బాయి లేని ఇల్లు మనకెందుకండి అని నేను ఎన్నోసార్లు మీ నాన్నతో అంటే, అబ్బాయి లేకపోతేనే మనతో సంధ్య ఉంది కదా అనేవారు మీ నాన్న. ఇప్పుడు నువ్వు కాపురానికి వెళ్ళావు. మిగిలిన మా ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? అవసరమే. మీరు ఉన్నంతకాలం ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడం కాదు కదా. అలాంటి ఆలోచన కూడా మీ ఇద్దరి మనసులోకి రాకూడదు. నేను ఈ ఇంట్లో ఉండకపోయినా రోజు వచ్చి మాట్లాడుతున్నాను కదా. అదేనమ్మా మాకు నచ్చడం లేదు. నిన్ను రావద్దని చెప్పలేకపోతున్నావు. అలా అని నిన్ను చూడకుండా బ్రతకలేం. కానీ ఈ రాకపోకల వల్ల మీ భార్యాభర్తల బంధానికి ఇబ్బంది కలగకూడదమ్మా. ఆయన గురించి మీరు ఆలోచించొద్దు నాన్న. ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేసుకునేంత ధైర్యం నాకుంది. కానీ ఈ ఇల్లు వదిలి అద్దె ఇంట్లో ఉండాల్సిన కర్మ మీకొద్దు. మన కోసం ఆయన ఇల్లు కట్టిస్తే మీరు వదిలి వెళ్ళిపోవాలి అనుకోవడం న్యాయమా? మీ అబ్బాయి మన మధ్య లేరు కాబట్టి ఆయన కోరికకి కలకి విలువ ఇవ్వకపోవడం ధర్మమా? అమ్మా, నాన్న, ఈ ఇల్లు మీకు పెద్దగా అనిపిస్తే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పైన ఎవరికైనా అద్దెకివ్వండి. మీకు మాట్లాడటానికి టైంపాస్ అవ్వడానికి మనుషులుంటారు. నెల నెల అద్దెతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం ఎందుకమ్మా? వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. అదీ కాక మన కళ్ళ ముందే ఈ ఇంటిని పాడు చేస్తుంటే చూస్తూ ఎలా తట్టుకోగలం కదా? ఇల్లు పాడు చేస్తే తట్టుకోలేరు, కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు ఎలా అమ్మేస్తారు నాన్న? సొంత ఇంటి కల మీ అబ్బాయిది కాదు, మీ ఇద్దరిది. కానీ అది నిజం చేసింది మాత్రం కేవలం మీకోసమే. అద్దె ఇళ్లలో ఉండడం చూసి మీ కష్టాన్ని తన బాధ్యతగా తీసుకుని కట్టించిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో ప్రతి అణువులో మీ అబ్బాయి జ్ఞాపకం ఉంది.
ఆయన మనల్ని వదిలి వెళ్ళినా మీరు ఆయన జ్ఞాపకాలకి ఇష్టాలకి దూరంగా ఎలా వెళ్ళగలరు నాన్న? నాకు మంచి చేయాలన్న తపనలో మీరు కష్టాలు పడకూడదు. మీరు ఇక్కడే ఉండాలన్నది నా కోరిక మాత్రమే కాదు, మీ అబ్బాయి ఆశ కూడా. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి నాన్న. సరేనమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. పీస్ ఆఫ్ మైండ్తో పార్టీ చేసుకుని ఎన్ని రోజులైందో. పిలిచిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ రా. చీర్స్ కొట్టిన తర్వాత థ్యాంక్స్ సారీ చెప్పకూడదురా. రూల్స్ మర్చిపోయావా? రూల్స్ అని కాదురా, నా వల్ల నీ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయింది కదా, అందుకే. నెవర్ సే దట్. అవసరం వచ్చినప్పుడు కలవాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతే ఉంది. కరెక్టే, కానీ రియల్ ఎస్టేట్ ఒక్కటే నా బిజినెస్. కానీ నువ్వు అవుట్ సోర్సింగ్, కన్సల్టేషన్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి కదరా. ఎన్నున్న ఫ్రెండ్ పార్టీకి పిలిచినప్పుడు నో చెప్పలేనురా. అందుకే కదా థ్యాంక్స్ చెప్పబోతుంటే వద్దని రూల్స్ లాజిక్ చెప్తున్నావు. నీ బంజారా హిల్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? చాలా ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసావు కదా. చేశాను, కానీ సరైన ల్యాండ్ దొరకక ఆగిపోయింది. ఎంత మనీ ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను. పొలిటీషియన్లు, పోలీసులు అందరి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాను, కానీ స్థలం అమ్మడానికి ఎవ్వరూ రెడీగా లేరు. కమర్షియల్ కాంప్లెక్స్ అంటుంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఏ ఎందుకు తెలీదురా, రీజన్ అడిగితే చెప్పడం లేదు. ఇలాంటి టైంలో స్థలం అమ్ముకుంటే హ్యూజ్ అమౌంట్లో మనీ వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఏరియా అంతా రిచ్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్లకు డబ్బు అవసరం లేదేమో. అవ్వచ్చు, అందుకే నేను ప్లాన్ మార్చాను. ఏంటది? కమర్షియల్ కాంప్లెక్స్ లేని ఏరియాలో ల్యాండ్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాను. మరి మా ఏరియాలో ఏమైనా ల్యాండ్ కావాలా? వద్దురా బాబు, మీది మరీ రిచ్ ఏరియా. ఇక్కడ గజం రేట్తో ఊరు చివర ఎకరం కొనేయచ్చు. కళ్యాణ్ నగర్, రాజీవ్ నగర్, ఆనంద్ నగర్ ఈ ప్లేసుల్లో ఏదైనా స్థలం ఉంటే చూడు. ఆ మూడింట్లో బెస్ట్ ఏది? మా సర్వేలో అయితే ఆనంద్ నగర్ బెస్ట్ అని తేలింది మావా. అక్కడ స్థలం దొరికితే లైఫ్ టైం సెటిల్మెంట్. నీ సర్వే కరెక్టేనా? కోట్ల రూపాయల బిజినెస్ రా, కరెక్ట్ కాకుండా ఎలా ఉంటాయి? అయితే ఆనంద్ నగర్లో ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్ దగ్గరే 1000 గజాలుంది, ఓకేనా? ఏంటి 1000 గజాలా? పర్ఫెక్ట్ రా, ఇప్పుడే బేరం కుదుర్చు. ఇమీడియట్ గా అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అడ్వాన్స్ కన్నా ముందు దానిలో నా వాటెంతో చెప్పు. కమాన్ ఆకాష్, నేను చెప్పడం ఏంట్రా, నీకెంత కావాలో తీసుకో. అంతెందుకు, ఈ ప్రాజెక్ట్ నీ పేరు మీద రాసుకో. నువ్వు తీసుకోగా మిగిలింది నాకిచ్చాయి. బిజినెస్ లో ఫ్రెండ్షిప్ లొద్దు, ఒక పార్ట్నర్ గా మాట్లాడు. ఏంట్రా అలా అంటావు? ముందు మనం ఫ్రెండ్స్, ఆ తర్వాతే పార్ట్నర్స్. నిజమే, కానీ బిజినెస్ ఫ్రెండ్షిప్ రెండు మిక్స్ అయిపోతే కన్ఫర్మ్ గా ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అయినా పర్లేదు, కానీ బిజినెస్ మాత్రం దెబ్బతినడానికి వీల్లేదు. అది నా పాలసీ. సరేరా, నువ్వెలా అంటే అలా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు, ఆ ల్యాండ్ కన్ఫర్మ్ గా మనకే దక్కుతుందా? డౌట్ లేకుండా దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం నీకెంత ముఖ్యమో ఆ ఇంట్లో వాళ్లను ఖాళీ చేయించడం నాకు కూడా అంతే ముఖ్యం. ఈలోపు నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్, లోన్ ఫార్మాలిటీ రెడీ చేసుకో. స్థలంలో ఏ సమస్య లేకుండా నేను ప్లాన్ చేస్తా.
ఎక్కడికి వెళ్ళారీనా? గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ వైఫ్. బ్యూటీ సంగతి తర్వాత, మీరేంటి కొత్తగా ఈ డ్యూటీ చేస్తున్నారు? కోపంతో ఉన్న భార్యల్ని కూల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు భర్తలు వేసే వేషాల్లో ఇది ఒకటన్నమాట. టుడే ఐఎమ్ యువర్ షెఫ్. షెఫా? అంటే ఈరోజు వంటలన్నీ మీరే చేస్తారా? చేస్తారా కాదు, ఆల్రెడీ చేసేశాను. ఏంటి చేసేసారా? ఎస్, టేస్ట్ చేసి నువ్వు కాంప్లిమెంట్ ఇవ్వడమే ఆలస్యం. అమ్మో, టేస్ట్ చేయాలా? వద్దండి, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి. ఏయ్ నిన్ను! సంధ్య, ఈ నవ్వునే నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. నువ్విలా నవ్వుతూ ఉంటే నాలో కోపం అనే ఎమోషన్ ఉందని కూడా మర్చిపోతాను. అలా మర్చిపోతాను అంటే రోజు ఇలా నవ్వుతూనే ఉంటాను. సారీ సంధ్య, రీజన్ ఏదైనా కానీ నిన్ను నా మాటలతో చాలాసార్లు హర్ట్ చేశాను. ఇక నుండి అలా చేయను. నువ్వింత అందంగా నవ్వుతూ ఉంటే రోజులు మర్చిపోయి చూస్తూ ఉండగలను, కానీ సీరియస్గా ఉంటే మాత్రం ఒక్క క్షణం తట్టుకోలేను. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత మీరు ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నారు. నన్ను అర్థం చేసుకోవాలనే కోరుకున్నాను తప్ప మీ మీద నేను, నా మీద మీరు కోప్పడాలని కలలా కూడా అనుకోలేదండి. ఈ రోజు నుంచి నా జీవితంలో నువ్వు, నీ జీవితంలో నేను, అంతే. మనిద్దరం తప్ప మనకి ఎవ్వరూ వద్దు. ఇక మన మధ్య కోపాలు, ఆర్గ్యుమెంట్స్ ఏవి వద్దు. ఎన్ని రోజులు నిన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పడం కన్నా గరిటె చేతబట్టుకుని వంట చేయడం బెస్ట్ అనిపించింది. నువ్వేం జీవితం కోసం భయపడాల్సిన అవసరం లేదు మేడం. నాకు వంట చేయటం వచ్చు. ఫస్ట్ టైం నీకోసం ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా శ్రద్ధ తీసుకొని 1కి 2 సార్లు టేస్ట్ చేస్తూ నాకు వచ్చినంతలో బెస్ట్ రెడీ చేశాను. అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా నేను చేసిన ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. నేనేదో సరదాగా అన్నాను, కానీ మీ మాటల్లో ఇంత ప్రేమ ఉందంటే వంటలు కూడా రుచిగానే ఉంటాయని అర్థం చేసుకోగలను. మేడం, అర్థం చేసుకుంటే సరిపోదు, టేస్ట్ కూడా చేయాలి. కమన్ 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 కమన్, పద పద పద. అయ్యో, 1 minute. ఇది సో ఇది చిక్కుడుకాయ కర్రీ, ఇది ఆలూ ఫ్రై, ఇది బెండకాయ. ఏంటండి ఇవన్నీ మీరే చేశారా? ఏ నమ్మకం లేదా? ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనుకుంటున్నావా? అయ్యో, అది కాదండి, ఇవన్నీ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో అని. సంధ్య, కోపంతో నీ మనసుని కష్టపెట్టాను. దాంతో పోల్చుకుంటే ఇదేం కష్టం కాదు కదా. సంధ్య, ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే అన్నం ముట్టుకోకుండా నువ్వు నా వంటని టేస్ట్ చేయబోతున్నావు. హ? అన్నం ముట్టుకోకుండానా? అదేలాగా? చెప్తాను, వెయిట్. ఏంటి సంధ్య, ఏమైంది? వంట అసలు నచ్చలేదా నీకు?
ఏది బాలేదో ఏం చెప్పాలో తెలియక ఏడుస్తున్నావా? కారం ఎక్కువగా ఉందా? చెప్పు సంధ్య, ఏమైంది? ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినందుకు సారీ అండి. ఇన్నాళ్ళు ఆ దేవుడు నా జీవితానికి అన్యాయం చేశాడు అనుకున్నాను. కానీ అదృష్టం ఏంటో ఎప్పుడే తెలుస్తుందండి. సొంత ఇల్లు వదిలి అద్దె ఇంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఒక్కోసారి నువ్వెంత తెలివిగా మాట్లాడతావో అంత ఫూలిష్గా డెసిషన్ తీసుకుంటావు. లంకంత కొంప ఆ ఇద్దరు ముసలాళ్ళకి వేస్ట్. దాన్ని అమ్మేయడమే బెస్ట్.